శ్రీమాత్రే నమః అండి. శ్రీ గురు దక్షిణామూర్తి నమో నమః. చూడండి, ఇవాళ నేను గోరింటాకు రుబ్బాను అనమాట. ఆకు తీసుకుని రుబ్బాను. నేనైతే కోరు వాడనండి, ఆకు తీసుకొని రుబ్బాను. దీన్ని ఏం చేస్తానంటే సాయంత్రం అమ్మవారికి పూజ చేసి 5 ముత్తైదులకి పండు తాంబూలంతో పాటు రావి ఆకులో కానీ లేదా తమలపాకులో కానీ పెట్టి 5 ముత్తైదులకి ఇస్తానండి. ఇది మంగళ ద్రవ్యంలో ఒక ద్రవ్యం అండి. గోరింటాకు అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. కొంతమంది ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళు ఏంటంటే తెలియక ఎవరైనా గోరింటాకు ఇస్తే వద్దంటారు. అలా అనకండి. మీరు గోరింటాకు పెట్టుకోకపోయినా ఎవరైనా ఇస్తే తీసుకొని పెట్టుకునే పిల్లలకి ఇవ్వండి. ఇది చాలా మంచిదన్నమాట. తీసుకోవటం కానీ ఇలా ముత్తైదువులకి ఇవ్వటం కానీ చాలా మంచిది. అదేవిధంగా వాళ్ళ గురువారం అండి. గురువారం కదా, నేను ఉదయాన్నే దక్షిణామూర్తిని సేవించుకున్నాను. దక్షిణామూర్తిని సేవించుకోవటం ఆయన గురువులకెల్లా గురువు. మనకి గురు దోషం ఉన్నా లేదా గురువు అనుకూలంగా ఉన్నా మరింత అనుకూలంగా ఉండటం కోసం దక్షిణామూర్తిని సేవించడం చాలా ఉత్తమమైందండి. అదేవిధంగా నేను గురువారం దక్షిణామూర్తిని సేవిస్తాను. దత్తాత్రేయ స్వామి వారికి పారాయణం చేస్తాను. అదేవిధంగా విశ్వగురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతాశాస్త్రం అని ఒక శ్లోకం ప్రతి గురువారం నేను పారాయణం చేస్తానండి. అదేవిధంగా ఒక చిన్న చిట్కా, ఈ గోరింటాకు బాగా పండాలంటే ఒక స్పూన్ నిమ్మరసం కలపండి. అట్లా చేసినట్టయితే గోరింటాకు చాలా బాగా పండుద్ది. ఇదిగో చూడండి, నేను తీస్తేనే ఇంత బాగా పండుద్ది. ఇంకా మనం 1 గంట పెట్టుకుంటే చాలా బాగా పండుద్ది అనమాట. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దక్షిణామూర్తయే నమో నమః.